సీఎం చంద్రబాబుకు ప్రైవేటు పిచ్చి పరాకాష్ఠకు చేరింది. మెడికల్ కాలేజీలు సహా అన్నింటా ప్రైవేట్ జపం చేస్తోన్న బాబు సర్కార్ ఇప్పుడు ఆర్టీసీపై పడింది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయటమే కాకుండా దానికి సంబంధించి విలువైన భూములను సైతం దోచిపెట్టేందుకు సిద్ధమైంది. విశాఖలోని మద్దెలపాలెం ఆర్టీసీ డిపోకు చెందిన 12 ఎకరాల భూమిని దారాదత్తం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పుడు దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రైవేటీకరణకు కాదేది అనర్హం అన్నట్టు ఉంది వ్యవహారం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలలో ప్రైవేటు వ్యక్తులను ఎంటర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆర్టీసీ వంతు వచ్చింది. ఆర్టీసీలో ఇప్పటికే బస్సులో నడిపేటువంటి నిర్వహణ వ్యవస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటువంటి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి వేళ ఇప్పుడు విలువైనటువంటి ఆర్టీసీ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. దాదాపుగా ఈ మద్దిలపాలెంలో ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ బస్ డిపో ఈ 12 ఎకరాల ఈ భూమి దాదాపు 2,400 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. దీన్ని 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి సంస్థకు దారాదత్తం చేసేందుకు అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దాదాపు 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం అంటే పూర్తిగా ఆ ప్రైవేటు సంస్థకు ఆ తాబేదారు సంస్థకు కట్టబెట్టడమేననే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆర్టీసీని గత ప్రభుత్వం బలోపేతం చేయడమే కాదు, ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి ఆర్టీసీకి ఎంతో మేలు చేసి సరికొత్త విధానాలను తీసుకొస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తుందనడానికి ఇలాంటి నిర్ణయాలే ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకంటే విశాఖలో మాత్రమే కాదు, విజయవాడలోని గుంటూరులోని ఉన్నటువంటి విలువైన ఆర్టీసీ డిపోలను విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం వేగంగా జరుగుతోంది. కేవలం విశాఖలో ఉన్నటువంటి మద్దిలపాలెం 12 ఎకరాల డిపో మాత్రమే కాదు, ఎంవీపీలో ఉన్నటువంటి డిస్పెన్సరీ ప్రాంతం అలాగే ఎంవీపీలో కూడా డిపో ఉంది. ఆ బస్ స్టాండ్ను కూడా పూర్తిగా 3 ఎకరాలకు పైగా ఉంటుంది. అది కూడా అత్యంత విలువైనటువంటి భూమి. ఈ భూములన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి కుట్రలు వేగంగా జరుగుతున్నాయి. దీని పట్ల ఇటు కార్మిక సంఘాలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే విలువైనటువంటి సంపద ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడితే తద్వారా ఆర్టీసీ నష్టపోవడం మాత్రమే కాదు, ప్రజలపై కూడా తీవ్రమైనటువంటి భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజా రవాణా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే కనుక నష్టపోయేది అంతిమంగా ప్రజలే అనేది ప్రభుత్వం అర్థం చేసుకోవాలనే వాదనను కూడా బలంగా వినిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా విలువైన ఆర్టీసీ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, మద్దిలపాలెం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.